బాలకృష్ణ ఈ మధ్య ఊహించని కాంబినేషన్లు సెట్ చేస్తున్నాడు. తన 100వ సినిమాకి దర్శకులుగా మొదట కృష్ణవంశీ, బోయపాటి శ్రీను పేర్లు తెరపైకొచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా క్రిష్తో తన సెంచరీ సినిమాను పూర్తి చేశాడు బాలకృష్ణ. 100వ సినిమాకి అనుసరించిన పద్ధతినే 101వ సినిమాకి ఫాలో అయ్యాడు బాలయ్య. 101వ సినిమాగా కృష్ణవంశీతో రైతు గాని లేకుంటే కెఎస్ రవికుమార్తో గాని చేస్తాడని భావించారంతా. అయితే అనూహ్యంగా బాలకృష్ణ 101వ సినిమాకి పూరి జగన్నాథ్ తెరపైకొచ్చాడు. రావడమే కాకుండా జట్ స్పీడ్తో బాలయ్యతో పైసా వసూల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయబోతున్నాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య బర్త్డే సందర్భంగా పోర్చుగల్ నుండి జరిపిన ఫేస్బుక్ లైవ్ లో బాలయ్య ఆర్జీవీ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని సూచాయిగా తెలిపాడు పూరి జగన్నాథ్. అలాగే రైతు సినిమాలో అతిథి పాత్ర కోసం అమితాబ్ను కలిసేందుకు వెళ్లిన సందర్భంలో బాలయ్య వర్మతో చాలా సన్నిహితంగా మెలగడం అందరికీ తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే సంచలన నిర్ణయాలు తీసుకునే బాలయ్య వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అతి త్వరలోనే సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏమంటారు?